మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో జైన మతం అంటే ఏంటి, దాని సిద్ధాంతాలు, దాని విధానాల గురించి చర్చించుకున్నాం. జైన మత తీర్థంకరుడు ఎవరు, పోటీ పరీక్షలో మనకు ఎలా అడుగుతారు దాన్ని అనే దాని గురించి చర్చించుకున్నాం. ఇవాళ జైన మత సిద్ధాంతాలు ఏంటి, ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. జైన మత సిద్ధాంతాలు ఏంటి, ఇది వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు మనకు పోటీ పరీక్షలు అడిగారండి. దీంట్లో నుంచి చాలాసార్లు అడిగారు, ఒక్కసారి కాదు చాలాసార్లు అడిగారు. యాస్పిరెంట్స్ ఒకసారి దాన్ని చక్కగా గుర్తుపెట్టుకోవాలి. జైన మత సిద్ధాంతాలు ఏంటి, దాని ప్రధానమైన కాన్సెప్ట్ ఏంటంటే నెంబర్ 1 అండి. జైన మత లక్షణాల్లో నెంబర్ 1 ఏంటంటే అందరినీ సమానత్వంగా చూసింది. ఎవరు అందరూ? అందరినీ సమానత్వంగా చూసింది. అంటే ఆనాటికి భారతదేశంలో కుల వ్యవస్థ ఎలా పుట్టుకొచ్చింది, ఎన్ని కులాలు ఉన్నాయి, ఆ కులాల మీద బ్రాహ్మణ ఆధిక్యత ఎలా ఉండింది, బ్రాహ్మణ యొక్క సిద్ధాంతాలు ఏ విధంగా ఉండింది అన్న కాన్సెప్ట్స్ని మనకి ఈ సిద్ధాంతాల్లో చూపించడం జరిగింది. సో అలాంటి సిద్ధాంతాల్లో ఈ జైన మత విధానాలు వచ్చిన తర్వాత మనకి ప్రజలందరినీ సమానంగా చూసింది. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, బ్రాహ్మణ ఆధిక్యతను ఖండించింది. బ్రాహ్మణ ఆధిక్యాన్ని ఖండించింది. ఇది నెంబర్ 2. ఎందుకంటే ఆ నోటికి బ్రాహ్మణులే అతిపెద్ద డామినేషన్ భారతీయ సమాజంలో. బ్రాహ్మణ యొక్క సమాజం వాళ్ళు అక్కడే బాగా డామినేషన్. అలా బ్రాహ్మణ యొక్క ఆధిక్యతను ఖండించింది. 4 వర్ణాలు ఉన్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇలా తారతమ్యం లేకుండా ప్రజలందరూ సమానమేను అనే ఒక సమానత ప్రాతిపదికను తీసుకొచ్చింది. మనకు ఒకసారి అడుగుతూ ఉంటారండి, జైన మత సిద్ధాంతాల్లో లేదా జైన మత లక్షణాల్లో ఈ క్రింది వాటిలో కానిదేది. సో మనం క్వశ్చన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోటీ పరీక్షలో ప్రశ్న వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే డైరెక్ట్ బిట్లు అనేవి రావండి. సో ఎలిమినేషన్ ఉంటుంది, చాలా జాగ్రత్త చూడాలి. అలాంటి టైంలో దీన్ని అడుగుతుంటారు. అలాగే జైన మతంలో మరొక అంశం ఏంటంటే వీళ్ళు హిందూ దేవుళ్ళను కూడా పూజించారండి. నమ్మారండి, హిందూ దేవుళ్ళని నమ్మారు. కాకపోతే జైన మతంలో ఉన్న తీర్థంకరులకు ఇచ్చిన ప్రాధాన్యత తర్వాతనే హిందూ దేవుళ్ళని వీళ్ళు ప్రాధాన్యత తీసుకురావడం జరిగిందనమాట. సో ఇది ఒక కాన్సెప్ట్ ఇందులో. అలాగే జైన మత సిద్ధాంతంలో మరొక అంశం అండి, పార్శ్వనాథుడు వెరీ ఇంపార్టెంట్ అండి. పార్శ్వనాథుడు 4 అంశాలు చూపించాడు నిగ్రంథ మతంలో. వెరీ ఇంపార్టెంట్. నిగ్రంథ మతంలో 4 అంశాలు చూపించాడు. ఏంటంటే నెంబర్ 1 అహింస, నెంబర్ 2 అసత్య, నెంబర్ 3 ఆస్తేయ, నెంబర్ 4 అపరిగ్రహ. అహింస, హింస చేయకూడదు. ఈ 4 సత్యాలు ఎవరు చూపించారంటే పార్శ్వనాథ్ చూపించాడు. చాలాసార్లు పోటీ పరీక్షలు అడిగారు. మన కానిస్టేబుల్ ఎగ్జామ్లో కానీ ఎస్ఐ ఎగ్జామ్లో కానీ వచ్చాయండి బిట్లు. 2018 ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. పార్శ్వనాథుడు జైన మతంలో ఎన్ని అంశాలు చూపించాడు? 4 అంశాలు చూపించాడు. ఏంటేంటి? అహింస, హింస చెయ్యకూడదు. అసత్య, సత్యమునే పలకవలను, అబద్ధం ఆడరాదు. అలాగే ఆస్తేయ, దొంగతనం చేయరాదు. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఆస్తేయ, దొంగతనం చేయరాదు. అపరిగ్రహ, ఆస్తిని కలిగి ఉండరాదు. ఈ రెండిటికి చాలా డిఫరెంట్ ఉంటుంది. అపరిగ్రహ అంటే దొంగతనం అనుకుంటారా, అది రాంగ్. అపరిగ్రహ అంటే ఆస్తిని కలిగి ఉండరాదు. అట్ ద సేమ్ టైం ఆస్తేయ అంటే దొంగతనం చేయరాదు. ఇవి ఎక్కడ ఉన్నాయంటే జైన మత శాఖలో నిగ్రంథ మతంలో ఈ 4 అంశాలు పేర్కొన్న పార్శ్వనాథుడు. దీనికి మరొక అంశాన్ని జోడించాడు వర్ధమాన మహావీరుడు. ఒకసారి చూసుకున్నా. వర్ధమాన మహావీరుడు మరొక అంశాన్ని చెప్తాడు. అంటే 4కి +1 కలిపితే 5 అవుతాయి. ఏంటి ఆ 5? వర్ధమాన మహావీరుడు చూపించిన అంశం ఏంటి అంటే బ్రహ్మచర్యం. చాలాసార్లు అండి పోటీ పరీక్షల్లో అడిగారండి. గ్రూప్స్లో కానీ
ఎస్ఐస్లో కానీ లాస్ట్ అంతకుముందు డిఎస్సిలో కానీ బ్రహ్మచర్యాన్ని సూచించిన జైన తీర్థంకడు ఎవరు అని చాలాసార్లు పోటీ పరీక్షలు అడిగారండి. యాస్పిరెంట్స్ మనం కన్ఫ్యూజ్ కాకూడదు, అందుకని దాని మీనింగ్ కూడా ఇచ్చాను. బ్రహ్మచర్యం అంటే వివాహం చేసుకోకుండానే ఉండిపోవడం. అలా 5వ అంశాన్ని వర్ధమాన మహావీరుడు చూశాడు. ఈ 5 అంశాలను కలిపి ఏం చేయాలంటే పంచసూత్రాలు అంటారండి. బాగా గుర్తుపెట్టుకోవాలండి, పంచసూత్రాలు అనేసి అంటారు. ఏమేమి పంచసూత్రాలు? అహింస, అసత్య, ఆస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్యం. ఈ 5 అంశాలు మానవ జీవితాన్ని ఒక సరైన క్రమంలో తీసుకెళ్తుంది అనే కాన్సెప్ట్స్ని ఇందులో మనకు తెలియజేసే వర్ధమాన. అలాగే జైన మతంలో కొన్ని రత్నాలు ఉన్నాయండి. వాటిని ఏమంటారంటే త్రిరత్నాలు. త్రిపీఠకాలు బౌద్ధ మతానికి చెందినది. బాగా గుర్తుపెట్టుకోండి యాస్పిరెంట్స్, కన్ఫ్యూజ్ కాకూడదు. త్రిపీఠకాలు బౌద్ధ మతానికి చెందినది. గౌతమ బుద్ధుడు అంటూ ఉంటాం కదా, ఆ టాపిక్లోకి వచ్చేది. త్రిరత్నాలు జైన మతానికి సంబంధించింది. త్రిరత్నాలు ఏంటి? త్రిరత్నాలు సరైన పని, సరైన నిర్ణయం, సరైన నమ్మకం, సమ్యక్ క్రియ, సమ్యక్ వాక్కు, సమ్మక్ విశ్వాస్. ఇది టర్మినాలజీ, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 అంశాలను కలిపి మనము త్రిరత్నాలు అనేసి అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి, వెరీ ఇంపార్టెంట్. త్రిపీఠకాలు వేరు. త్రిపీఠకాలు బౌద్ధ మతంలో వస్తుంది. సుత్త పీఠక, వినయ పీఠక, అభిధమ్మ పీఠక, అది ఆ టాపిక్లో గుర్తు చేస్తాను. త్రిరత్నాలు అనేది జైన మతంలో వస్తుంది. ఇది కేవలం జైన మతానికి సంబంధించిన త్రిరత్నాలు. అవేంటంటే ఇవి, ఈ త్రిరత్నాలు అనేసి. మరి జైన మతం ఇవి కాకుండా ఇంకేమైనా స్పెషల్ అంశాలు ఉన్నాయా? జైన మతంలో ఇంకేమైనా సిద్ధాంతాలు ఉన్నాయా? ఒకసారి చూద్దామండి. జైన మతం ఇంకేమైనా సిద్ధాంతాలు ఉంటుంటే వాళ్ళు ఫాలో అయిన అంశాలు కొన్ని కఠినంగా కొన్ని అంశాలు ఉన్నాయి. ఏంటంటే నెంబర్ 1 పాయింట్ అండి, వర్ణ వ్యవస్థను ఖండించలేదు. బాగా గుర్తుపెట్టుకోవాలండి, వర్ణ వ్యవస్థను ఖండించలేదు. అంటే ఏంటి వర్ణ వ్యవస్థ? మనకి ఇంతకుముందు క్లాస్లో పెట్టుకున్నాం. భారతీయ సమాజంలో 4 కులాలు ఉన్నాయి: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ శూద్ర కులాల్లో మళ్ళా ఉపకులాలు ఉన్నాయి. అలా ఈ వర్ణ వ్యవస్థని ఖండించలేదు జైన మతం. పోగా ఇది కాక అత్యంత కఠినమైన అహింసా విధానాన్ని ప్రవేశపెట్టింది. కఠినమైన హింసా విధానాన్ని ప్రవేశపెట్టింది. ఏంటి కఠినమైన హింస అంటే జీవహింస చేయరాదు. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి అంటే వ్యవసాయం చేయరాదు. నెంబర్ 1 అండి, వ్యవసాయం చేయరాదు. నెంబర్ 2 జంతు బలి. భారతీయ సమాజంలో ఇది ఒక అత్యంత ఆచారం. జంతు బలి ఈ రోజు కూడా జరుగుతుంటుంది. మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. జంతు బలి అనేది ఇవాళ వచ్చింది కాదండి. మనిషి భూమి మీద పుట్టినప్పటి నుంచి జంతు బలి అనేది కంటిన్యూషన్ వస్తుంది. అది ఎందుకు ఇస్తారనేది మళ్ళీ నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జంతు బలిని కొట్టించారు. అమాయకమైన జంతువులు మన అవసరాల కోసం జంతువులను బలి చేస్తున్నారు. అలా జంతు బలిని వీళ్ళు ఖండించారు. వ్యవసాయాన్ని నిషేధించారు. అలాగే జీవహింస చేయరాదన్నారు. నెంబర్ 1 జీవహింస చేయరాదన్నారు. చివరికి సాయంత్రం 6 గంటల తర్వాత అన్నపానీయాలు మానేయాలి అన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత అన్నపానీయాలు మానేయాలి అన్నారు. అన్నపానీయాలు అంటే ఆహారం భుజించడం మానేయాలి. ఎందుకంటే మనకు తెలియకుండా, మానవుడు తెలియకుండా ప్రతిరోజు హింస చేస్తాడు అన్నది జైన మత సిద్ధాంతం. మనకు తెలియకుండా కొన్ని వేల పురుగులను చంపేస్తున్నాం మనము, అది కూడా హింసలో ఒక భాగమేను అనే సిద్ధాంతాన్ని వీళ్ళు తీసుకొచ్చారండి. ఇది జైన మత సిద్ధాంతంలో ఒక కీలకమైన అంశం. నెక్స్ట్ క్లాస్లో జైన మతాన్ని పోషించిన రాజులు, జైన మతం పతనం అవడానికి కారణాలు, జైన మత భావాలు అన్నవి నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.